పిల్లలు, ఈ వీడియోలో కనబడుతున్న కళ్ళు టోపీ ఎవరో చెప్పుకొని చూద్దాం. కరెక్ట్గా చెప్పారు. మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అయిన శ్రీ చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు అన్నమాట. మనకందరికీ తెలుసు కదా, మనము 14th నవంబరు చిల్డ్రన్స్ డే, పిల్లల దినంగా జరుపుకుంటాం. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా అభిమానము, ప్రేమ. అట్లాగే ఆయనకు పావురాళ్ళన్నా కూడా చాలా సంతోషం అన్నమాట. మీటింగులప్పుడు అంతా కూడా పావురాళ్ళను ఎగరవేసేవాళ్ళు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలు శిక్షణ అనుభవించిన వారిలో బాపూజీ గారితో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అగ్రగణ్యులు. అటువంటి వారు ఈరోజు పరమపందించిన రోజు, అంటే ఈరోజు వారు మరణించిన రోజు అన్నమాట. అందుకని ఈ వీడియో ప్రత్యేకంగా నేను చేస్తున్నాను. ఇంకొక ముఖ్య కారణం ఏమంటే, నేను ఆ మధ్య పూజ సామాన్లు కొనడానికని షాపుకు వెళ్ళినప్పుడు అక్కడ షాపులో ఒక్కలు కొన్నాను. ఆ ఒక్కలు కట్టించిన పేపరు ఇంటికి వచ్చిన తర్వాత విప్పి చూస్తే అది ఏం తెలుసా, ఎంతో చాలా విలువైన పేపర్ అమ్మా. 9వ క్లాసుకి సంబంధించిన పేపర్ అది. అదేమంటే జవహర్లాల్ నెహ్రూ గారు వారి అమ్మాయి అయిన ఇందిరాగాంధీ గారికి రాసిన లేఖ. ఇదిగో ఆ ఉత్తరం జవహర్లాల్ నెహ్రూ గారు వారి అమ్మాయిని ఇందిరాగాంధీ గారికి రాసిన ఉత్తరం ఇదేనమాట. ఒక షీట్ మాత్రం నాకు దొరికింది. ఇది యాక్చువల్గా బుక్ రూపంలో కూడా మనకు దొరుకుతుంది. మీరు దొరికితే చదవండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ కాగితం మాత్రం మీకు నేను చదివి వినిపిస్తాను. బేటీకే నామ్ పత్ర, 26 అక్టోబర్ 1930, నైని జైలు. ప్రియమైన ఇందిరకు, పుట్టినరోజు నీకు చాలా బహుమతులు అందుతూ ఉంటాయి, శుభాకాంక్షలు కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. కానీ ఈ జైలులో కూర్చున్న నేను నీకు ఏం బహుమానం పంపగలను? అవును, నా శుభాశీస్సులు ఎప్పుడు నీతో ఉంటాయి. నీకు గుర్తుందా, జోన్ ఆఫ్ ఆర్క్ కథ నీకు ఎంత బాగా నచ్చింది? నీవు కూడా స్వయంగా ఆమెలా ఉండాలని కోరుకున్న దానివి. కానీ సాధారణ పురుషులు, స్త్రీలు అంత సాహసవంతులుగా ఉండరు. వారు తమ రోజువారీ పనులలో, పిల్లలు, ఇంటి సమస్యలతో చిక్కుకొని ఉంటారు. కానీ ఏదైనా గొప్ప ఆశయాన్ని పూర్తి చేయడానికి ప్రజలందరిలో అమిత ఉత్సాహంలో నిండిపోయే ఒక సమయం వస్తుంది. సాధారణ పురుషులు వీరులుగాను, స్త్రీలు వీర నారీ మణులుగాను అవుతారు. ప్రస్తుతం మన భారత చరిత్ర నిర్మాణం జరుగుతూ ఉంది. బాపూజీ భారతవాసుల దుఃఖాలను దూరం చేయడానికి ఆందోళన లేవనెత్తారు. ఈ ఆందోళన మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నందుకు, మనం కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నందుకు నేను, నీవు చాలా అదృష్టవంతులం. ఒక గొప్ప ఆశయం మన ముందు ఉన్నది. దీనిని పూర్తి చేసేందుకు ఎంతో చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆలోచించవలసింది ఏమిటంటే, ఈ గొప్ప ఆందోళనలో మన కర్తవ్యం ఏమిటి? దీనిలో మనము ఏ విధంగా పాల్గొనాలి? కానీ ఏ కాస్త మనం చేసినా దాని వలన మన దేశానికి హాని కలగకూడదు అన్నది మనము తప్పక గుర్తుంచుకోవాలి. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చాలాసార్లు మనము సందిగ్ధంలో పడతాం. ఇది నిర్ణయించడం ఏదో సామాన్యమైన పని కాదు. నీకు ఎప్పుడైనా అటువంటి సందేహం కలిగితే సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి నేను నీకు ఒక చిన్న ఉపాయం చెబుతున్నాను. ఇతరుల నుండి దాచవలసిన కోరిక నీ మనసులో ఉత్పన్నమయ్యే పని ఏది నువ్వు చేయొద్దు. నీవు ఏదైనా చెడ్డ పని చేసినప్పుడే దానిని దాచాలనే కోరిక కలుగుతుంది. సాహసవంతురాలిగా మారితే అంతా దానంతట అదే సరిపోతుంది. నీవు సాహసవంతురాలు అయితే భయపడేటటువంటి లేక చేయడానికి సిగ్గుపడే పనిని దేనిని నీవు చెయ్యవు. బాపూజీ నాయకత్వంలో జరపబడుతూ ఉన్న స్వాతంత్ర పోరాటంలో దాచవలసిన విషయము ఏమీ లేదని నీకు తెలుసు. మనమైతే అన్ని పనులు పగటి వెలుతురులోనే చేస్తాం. సరేనమ్మా, ఇక సెలవు. భారతదేశ సేవ కోసం నీవు సాహసవంతురాలైన సిపాయి అవ్వాలి. ఇదే నా శుభప్రదమైన కోరిక. నీ తండ్రి జవహర్ లాల్. ఈ విధంగా ఎన్నో ఉత్తరాలను జవహర్లాల్ నెహ్రూ గారు వారి అమ్మాయి అయిన ఇందిరాగాంధీకి తను జైల్లో ఉన్నప్పుడు రాస్తే ఆవిడ అవన్నీ చదివి ఎంతో ఇన్స్పిరేషన్ తెచ్చుకొని ఆవిడ పెద్ద అయ్యాక ఆవిడ కూడా ప్రధానమంత్రి అయ్యారు. మనకందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఇట్లా గొప్పవారి జీవితాల గురించి తెలుసుకుంటూ ఉంటే మనకు
ఎంతో ఇన్స్పిరేషన్ కలిగి జీవితంలో మనం ఉన్నత స్థితికి చేరుకోవడానికి కారణమవుతుంది. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. టాటా, బై బై, చీరియో. ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్. పిల్లలు, ఈ ఫోటోలో కనపడుతున్నారు మా నాన్నగారు భాస్కర్ రామశాస్త్రి గారు. 4 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టినారు, స్వాతంత్ర సమరయోధులు. భాస్కర్ త్రిపురామ్మ గారు, మా అమ్మగారు, నేను. మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుందని మా అమ్మ నాన్న ఫోటో పెట్టినాను. వందే